హాయ్ అండి. వెల్కమ్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేది వచ్చేసి మా డైలీ రొటీన్ అండి. ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తున్నాను. ఈ రొటీన్ అనేది నేను ఫస్ట్ టైం చేస్తున్నా అండి. నేను ఇప్పటివరకు చేసిన వీడియోస్ అన్నిట్లో ఇదైతే ఫస్ట్ టైం నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తున్నాను. చూడండి. ఇప్పుడు టైం 6 అయిందండి. మాకు గేదెలు ఉన్నాయి. మేము ఉండేది విలేజ్లో కదా. సో మా హస్బెండ్ పాలు తీస్తున్నారు ఇప్పుడే. ఆ పాలనేవి తీస్తే నేను టీ పెట్టాలన్నమాట. సో ఈరోజు లేట్గా లేచాము. రోజు 5:30 కల్లా లేచేస్తాం, కానీ ఈరోజు 6 అయింది. ఈ విధంగా మా హస్బెండ్ పాలు తీసేసరికి నేను వచ్చేసి టీ పెట్టేస్తాను అనమాట. డికాషన్ పెట్టేస్తే అంతలోకి వీళ్ళు బ్రష్ చేసేసి వచ్చేస్తారనమాట. గేదెల దగ్గర పని అంతా చూసేసుకొని. సో మార్నింగ్ ఇలా ఉందన్నమాట క్లైమేట్ అనేది. చాలా కూల్గా ఉంది. నాకు కూడా బాగా జలుబు దగ్గు అనమాట. ఇదిగో మా వారు పాలు తీసేసుకొచ్చేసారనమాట. పాలు ఇదిగోండి. ఇవైతే ప్యూర్ ఆర్గానిక్ అనమాట. ఎటువంటి కెమికల్ లేకుండా ఏం లేకుండా మా సొంతంగా మా గేదెలు కాబట్టి వాటర్ కూడా కలపకుండా ప్యూర్ మిల్క్ అనమాట ఇవి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను టీ డికాషన్ పెట్టేశాను. డికాషన్ పెట్టి ఆ డికాషన్ కాగేసరికి డికాషన్ పెడుతున్నాను. డికాషన్ పెడుతుంటే మా అత్తయ్య వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేయాలి కదా, అందుకోసం అని చెప్పేసి బీరకాయలు చిక్కు తీస్తున్నారనమాట. ఆ బీరకాయలు చిక్కు తీసి ఇచ్చేస్తే నేను వెంటనే కట్ చేసేసుకుంటాను. సో ఆవిడ బీరకాయలు చిక్కు తీస్తున్నారు కదా అని చెప్పేసి అంతలోకి ఇడ్లీ వేద్దాంలే అని చెప్పేసి నేనైతే ఇడ్లీ వేసేసాను. ఇడ్లీ వేసిన తర్వాత టీ అనేది కూడా టీలో పాలు పోసేసి పెట్టేసాను. ఆ టీ అనేవి అలా కాగిపోతూ ఉంటాయి. ఇంక నేను వచ్చేసి బీరకాయలు సగం అయిపోయిన తర్వాత మా అత్తయ్య వాళ్ళకి పాలు పోస్తామండి మేము. సో వాళ్ళు వచ్చారని చెప్పేసి ఇది మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. ఇంక నేను వీటిని కట్ చేసేసుకొని కూర కోసం అని చెప్పేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా నేను కర్రీ కోసం ఒకవైపు ఇడ్లీ ఉంది, ఒకవైపు ఏమో కర్రీ కూడా పెట్టేసుకుంటున్నాను. కర్రీ అనేది కూడా స్టార్ట్ చేసేసి తర్వాత బ్రష్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అనమాట. టీ అయితే కాగిపోయి ఎప్పుడెప్పుడు తాగుదామా అని ఉంది నాకైతే. సో కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి నేను అన్నీ పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇడ్లీ ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇంకా ఉడకలేదండి. ఇంకొక మంట తగలాలి అని చెప్పేసి ఒకసారి టెస్ట్ చేశాను. టెస్ట్ చేస్తే ఇంకా ఉడకలేదని చెప్పేసి మూత పెట్టేసి మరలా మన పని చూసేద్దాంలే అని చెప్పేసి మూత పెట్టేసిన తర్వాత ఒకసారి కర్రీ కూడా చూసేసి ఉన్నానమాట. ఈ లోపల మళ్ళీ మరి రైస్ కడుక్కోవాలి కదండి. రైస్ కూడా కడిగేసుకున్నాను. బ్రష్ చేసుకొని రైస్ కడిగి తీసుకొచ్చేసాను అనమాట. ఆ విధంగా రైస్ అనేది కూడా పొయ్యి మీద పెట్టేసి ముట్టించేసాను. అదే ఉడుకుతూ ఉంటుంది. ఈ విధంగా ఉడుకుతూ ఉంది. ఇవి కంప్లీట్ అయిపోయేసరికి మనం టీ అనేది తాగేద్దాం అనుకుంటున్నాను నేనైతే. సో ఒకసారి కూరగాయలు కూడా చూసేసి కూర ముక్కలు అనేది ఒకసారి మగ్గిచ్చేసి టీ తాగడానికి వెళ్ళిపోయాను. సో ఇప్పుడు తాగుతున్నాను. ఇందాక ఎప్పుడో పోసుకొని ఇప్పుడు తాగుతున్నాను అనమాట టీ తాగేసరికి 7 అయింది ఇప్పుడే టైము. సో ఇంకా మా పాపకి స్కూల్ టైం అవుతుంది కదా అని చెప్పేసి తను లేపమంటే మా హస్బెండ్ వెళ్ళారు లేపడానికి. ఈ విధంగా ఎత్తేసుకొని వస్తే తప్ప అది లేవదనమాట. అందుకని మా హస్బెండ్ డైరెక్ట్గా తీసేసుకెళ్ళిపోతున్నారు. ఆ విధంగా తీసుకెళ్ళి అక్కడ బ్రష్ చేపిస్తారనమాట తన్ని. మా మావయ్య వెళ్తున్నారు, పాలు పోసడానికి వెళ్తున్నారు కేంద్రంలో. సో ఈ విధంగా ఎత్తేసుకొని వెళ్తేనే లెగుస్తుంది, లేకపోతే బ్రష్కి లేవదనమాట. సో వాళ్ళు బ్రష్ చేసి వచ్చేసరికి ఆల్రెడీ ఇడ్లీ అయిపోయింది కదా అని చెప్పేసి పాలు కాగబెడదామని చెప్పి నేనైతే పాలు కాగబెట్టేసాను అనమాట. పాల పని కూడా అయిపోతుంది. సో పాలు ఒకవైపు కర్రీ అవుతుంది, ఒకవైపు రైస్ కూడా పెట్టేశాను కదా పొయ్యి మీద. ఆ రైస్ కూడా ఉడుకు పట్టిందనమాట. ఈ విధంగా ఈ 3 చూసుకుంటా నేను ఇక్కడే ఉన్నాను. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా బేబీకి టిఫిన్ పెట్టాలి కదా, పాప స్కూల్ టైం అవుతుందని చెప్పేసి ఇడ్లీ వేసాను కదా. ఆ ఇడ్లీలో కొంచెం నెయ్యి వేసి పెడతాను అనమాట. తనకి నార్మల్గా నెయ్యి వేస్తే తను చూసేటప్పుడు వేయకూడదు. వేడివేడి ఇడ్లీలు వేస్తే ఆటోమేటిక్గా అది కరిగిపోతుంది కదా. సో ఆ విధంగా నెయ్యి వేసి పెట్టేస్తే తినేస్తుంది అనమాట. సో నేను ఇడ్లీ ఇలా పెట్టేసేసరికి మా బాబు లేచేసాడు. అదిగో మా మావయ్య తీసేసుకుంటున్నారు బాబుని. వాడు లేచాడు. వాడు లెగిస్తే ఇంక గొడవే ఇల్లంతా. సో ఈ విధంగా వాడిని లేపేసుకొని వాడిని కూడా బ్రష్ చేయించాలి కదా, వాడికి కూడా బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి రెడీ చేశానుగా. తన్ని లేచేసి కాసేపటి వరకు అసలు దిగడం మంచం. ఇప్పుడు దిగేస్తున్నాడు. ఇంతలోకి మా పాప వచ్చేసిందనమాట టిఫిన్కి. అది కూడా ముక్క నోట్లో పెట్టుకొని ఆ ముక్క అనేది అసలు మింగకుండా అటు కోతులు వచ్చాయి, ఇటు కుక్కలు వచ్చాయని చూపిస్తుంది అనమాట. ఇంక ఈ విధంగా బ్రేక్ఫాస్ట్
ఈ విధంగా నేను 7:30కి స్టార్ట్ చేస్తే 8:15 అవుతుంది బ్రేక్‌ఫాస్ట్ అయిపోయేసరికి. ఈ లోపల మా అత్తయ్య వాటర్ పట్టేస్తారనమాట పాపకి. నేనొచ్చేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాను. లంచ్ బాక్స్ పెట్టేసి ఇదిగోండి ఈ విధంగా రైస్, కర్రీ, పెరుగన్నం పెట్టేస్తాను. ఈ విధంగా ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తే ఆరిపోయిన తర్వాత తను వెళ్ళేటప్పుడు బ్యాగ్‌లో పెట్టేస్తాననమాట. ఈ విధంగా కర్రీ పెరుగన్నం ఒకటి కలిపి పెడతా అండి. వైట్ రైస్ అనేది కలిపి పెడితే కొంచెం ఆవిరి పట్టిద్దని చెప్పేసి నేను కలపను. సో, ఈ ఇడ్లీ అయితే మా బాబు కోసం అండి. వాడు కొంచెం కారమైన తినేస్తాడు. అందుకోసం అని చెప్పేసి వాడికి నెయ్యేసి, కారమేసి పెడుతున్నాను ఈరోజు. సో, వాడి ఇడ్లీ ఇదనమాట. సో, వాడికి చిన్నగా ఇడ్లీ పెట్టేస్తే ఇంగా ఇద్దరు బ్రేక్‌ఫాస్ట్‌లు కంప్లీట్ అయిపోయినట్టే. సో, ఈ విధంగా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. మా అత్తయ్య బాబుకి స్నానం చేయించడానికెళ్లారండి. వాళ్ళు స్నానం చేయించొచ్చేసరికి రాగి జావ కాద్దామని చెప్పేసి రాగి జావ పొయ్యి మీదేశాను. ఆ రాగి జావ కాగుతూ ఉంది. కాగేటప్పుడు మొత్తం పొంగి పొర్లిపోయిందనమాట. మళ్ళీ నాకు ఇంకో డబుల్ పని పడింది. సో, ఈ విధంగా రాగి జావ కంప్లీట్ అయ్యేసరికి మా పాప వచ్చేసింది. ఇంక మా పాపను అది కాగుతా ఉంది. నేనొచ్చేసి మా పాపను రెడీ చేసేసుకున్నాను. ఇదిగోండి స్కూల్‌కైతే ఈ విధంగా రెడీ అయింది 2 పిలకలేసేసుకొని. ఇంకా కోతులైతే బాగున్నాయండి మా సైడు. అందుకే కోతులను చూస్తుంది మా పాప. ఈ విధంగా మా పాపను రెడీ చేసేసాను స్కూల్‌కి. సో, నాకు ఇంకా పని అవ్వలేదు. వ్యాన్ ఎక్కించమంటే వాళ్ళ ఫాదర్ తీసుకెళ్తున్నారు. వాళ్ళ డ్యాడీ తీసుకెళ్తున్నాడు. తను వెళ్తుంది. ఇదిగోండి అక్కడ ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ వ్యాన్ ఆగుతుందనమాట. సో, అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. సో, నేను కూడా వస్తాను. నేనున్నాను కదా! నన్ను తీసుకెళ్ళట్లేదని చెప్పేసి మా బాబు ఒకటే గొడవ. సో, వాడు వచ్చేసి ఒకటే ఏడుస్తుంటే ఇంక వాడిని కూడా "నువ్వు వెళ్ళు వెనక" అని చెప్పేసి పంపించాను. వాడు ఇంక ఊరుకు ఏడ్చుకుంటా ఇంక వాళ్ళ నాన్న ఆగారక్కడ. వాడిని కూడా తీసుకెళ్లారు వ్యాన్ దగ్గరికి. సో, వాళ్ళైతే ఎళ్ళిపోయారండి. వాళ్ళు ఎళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ నేనేం చేయాలి అనుకుంటున్నానంటే, వాషింగ్ మిషన్ అండి. ఈ బట్టల పనైతే చాలా ఉంటుంది కదా! సో, వాషింగ్ మిషన్‌లో బట్టలేసేసాను. ఈ విధంగా వాషింగ్ మిషన్‌లో బట్టలేసేసుకొని, తర్వాత మిగిలిన పని చేద్దాం. వాషింగ్ మిషన్ అయితే దాని పని అది చేసేసుకుంటుంది కదా! అని చెప్పేసి వాషింగ్ మిషన్‌లో బట్టలేసేసానండి. ఇదిగోండి ఈ విధంగా బట్టలేసి అదేమో తిరిగేసిద్ది. ఇంకా దాని పని అది ఆటోమేటిక్‌గా చేసేసుకుంటది. మన పని మనం చేసేసుకోవడమే కదా! సో, ఈ విధంగా చేసేసరికినే 8:45 అయిందండి టైము. సో, ఇప్పుడు ఆ వాషింగ్ మిషన్‌లో బట్టలు అవే అవుతాయని చెప్పేసి వదిలేసి రాగి జావ కాసాను కదండీ! ఆ రాగి జావ వచ్చేసి మేమందరం తాగేసాము. నేను, మా అత్తయ్య, మా హస్బెండ్, మా బాబు. మా మావయ్య తాగరండి. సో, మా వరకు ఇంక రాగి జావ తాగేద్దామని చెప్పేసి ఇంక వాషింగ్ మిషన్ బట్టలు అయిపోయిన తర్వాత రాగి జావ తాగేసామండి. రాగి జావ తాగడానికైతే మా బాబుకి ఒక 10 మినిట్స్ పడుతుందనమాట. ఈ విధంగా రాగి జావ కంప్లీట్ అయిపోయింది. తాగేసిన తర్వాత ఇందాక చెప్పాను కదండీ పొయ్యి అంతా పొంగిపోయిందని చెప్పేసి. అందుకోసం అని చెప్పేసి ఇంక ఈ పొయ్యి కూడా క్లీన్ చేసేసుకుందాం. వంట పని అయిపోయింది కదా అని చెప్పి ఇంకా ఇదంతా గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నా అండి. ఈ విధంగా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకేం పని ఉంటుందండి మనకి అంట్లు పని ఉంటుంది. ఆ అంట్లు పని కూడా కంప్లీట్ అవ్వాలి కదా! ఇంక నెక్స్ట్ మిగిలిన పనైతే అంట్ల పని ఒక్కటి మిగిలిపోయిందండి. అంట్ల పని ప్లస్ కసువుల పని, ఇల్లు చిమ్మే పని ఈ 2 మిగిలిపోయాయి. సో, ఇంకా గ్యాస్ స్టవ్ అనేది నీట్‌గా కడుక్కోవడానికి నాకు చాలా టైం పట్టిద్దండి. ఎందుకంటే ఈ గ్యాస్ పొయ్యి మీద కొంచెం జిడ్డనేది అదిగోండి ఆ విధంగా అట్లా ఉండిపోతుంది. సో, 1, 2 సార్లు కడిగేసుకొని నీట్‌గా పెట్టేసుకున్నాను అనమాట. ఈ విధంగా గ్యాస్ స్టవ్ పని అయిపోయింది. గ్యాస్ స్టవ్ పని అయిపోయింది. రాగి జావ పని అయిపోయింది. ఇంక నెక్స్ట్ వచ్చేసి అంట్ల దగ్గరికి వెళ్ళాలండి ఇంకా. అంట్ల పని అయితే అంతే ఉంది. సో, నేనైతే సింక్ దగ్గర కడిగేసుకోండి. మా సింక్ చాలా చిన్నగా ఉంటదని చెప్పేసి బయటేసుకొని మొత్తం కడిగేస్తా అనమాట. ఇదొక నాకు హాఫ్ అన్ అవర్ టైం పట్టిద్ది. చూడండి ఎన్ని అంట్లున్నాయో. ఈ అంట్లన్నీ కడిగేసరికి నాకు హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. పాలంట్లని, పిల్లలకి ఇడ్లీ పెట్టిన టిఫిన్ ప్లేట్స్, రాత్రి డిన్నర్ ప్లేట్స్ అన్నీ కలిపి ఒకేసారి కడిగేస్తా అనమాట. వాషింగ్ మిషన్ అయితే దాని పని అది చేసేస్తుంది. ఇంక నా పని చేయాలి కదా అని చెప్పేసి నేను అంటు దగ్గరకొచ్చేసి అంట్లు కడిగేసాననమాట. ఇదైతే ఇప్పటివరకైనా నా డైలీ రొటీన్ అండి. దాని తర్వాత ఇల్లంతా ఊడ్చేసేసుకున్నా అనమాట. ఇల్లంతా ఊడ్చేసుకోవడానికి నాకైతే ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ టైం పట్టింది. సో, ఇదంతా కంప్లీట్ అయిపోయి అలా కూర్చున్నానో లేదో వాషింగ్ మిషన్ ఒక కోతేసేసిందండి. నా పని అయిపోయింది. ఇంక మీ పని చూసుకోండి అని చెప్పేసి, సరే అని చెప్పి స్విచ్ ఆఫ్ చేసేసి బట్టలన్నీ తీసేసి వాషింగ్ మిషన్‌లో బట్టలన్నీ తీసేసుకున్నా అండి. సో, మనకి జలుబైనా, దగ్గైనా ఏదైనా కానీ కంపల్సరీ ఈ పనులన్నీ అయితే మనమే చేసుకోవాలి. ఇంకొకళ్ళొచ్చి అయితే చేయరు కదండీ! సో, నేనే చేసేసుకుంటున్నాను. నాకైతే ఫుల్‌గా కోల్డ్ అండ్ కాఫ్ అండి.
అయినా కానీ నేనే చేసేసుకొని వాషింగ్ మిషన్‌లో బట్టలన్నీ ఒక బకెట్‌కేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పైకెళ్ళాలండి. పైన ఆరేస్తాం బట్టలన్నీ కూడాను. సో, ఆరేసిన తర్వాత ఎలాగో చూపిస్తానండి. ఎలా ఆరేసా అనేది ఇదిగోండి. ఈ విధంగా బట్టలన్నీ ఆరేసేసాను. మాకు బట్టలు కొంచెం ఎక్కువే పడతాయండి. ఈ బట్టలన్నీ వామ్మో! ఉతకాలంటే నా చేతులు, నడుములు పడిపోతాయి. వాషింగ్ మిషన్ లేకపోతే నా పరిస్థితి ఏంటా అనిపిచ్చింది. ఈ బట్టలన్నీ ఈ విధంగా ఎండేసేసానండి. ఈ విధంగా ఎండేసిన తర్వాత ఒకసారి ట్యాంక్‌లో వాటర్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూద్దామని చెప్పేసి ట్యాంక్ దగ్గరకైతే వచ్చానండి. ట్యాంక్‌లో వాటర్ చూస్తే ఎక్కడో లాస్ట్‌లో ఉన్నాయి. పర్లేదులే వాషింగ్ మిషన్‌లో బట్టలు కూడా అయిపోయినాయి కదా అని చెప్పేసి ఇంగా కిందకెళ్ళిన తర్వాత వేద్దాంలే అని చెప్పి వెయిట్ చేశాను. సో, ఆ తర్వాత నాకు డాబా మీద నేను అయితే గులాబీ చెట్లు పెంచుకున్నా అండి. ఆ గులాబీ చెట్టు ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను రండి. ఇదిగోండి వైట్ గులాబీ అండి. చాలా అంటే చాలా బాగా గ్రోతొచ్చింది. దీనికొచ్చేసి నేను ఎరువేశానండి. అదే విధంగా పిట్ ఉంటుంది కదా! నర్సరీలో దొరికే పిట్టు. అది వేశాను. ఇంకేం వేయలేదు. మట్టి. ఈ మూడిటికే చాలా అంటే చాలా గ్రోతొచ్చింది చెట్టనేది. చాలా బాగా పూలు పూసాయి. కానీ పూలు పెద్దగా ఉన్నాయని చెప్పేసి మేమెవరు పెట్టుకోవట్లేదండి. చెట్టుకి అలా వదిలేస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా వీడియోస్ అనేది మరింత మందికి షేర్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూట్యూబ్ ఆల్ ఇన్ వన్ ఛానల్.